నమస్తే అమ్మా. నమస్తే నాన్న. తులసి వనంలో గంజా మొక్క అంటారు కదా, తులసి చందని పిలుస్తారు. సో ఆమె ప్రతిసారి దేశానికి వ్యతిరేకంగా లేదంటే ఏదైనా సరే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ కింద రావణ సపోర్ట్ గా ఇట్లా చాలా రకాలు మాట్లాడుతుంటారు. అయితే ఈ రోజు ఆయన హస్బెండ్ కి 2 చర్చలు ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. అవి కూడా బయట బాగా వైరల్ అవుతుంది. దానికోసం ఏం చెప్తారు? దానికోసం ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఎవరైనా మంచి అని ముసుకేసుకొని వచ్చాక చేసేది ఫస్ట్ ఆమె తులసి కన్నా తులసి ఆమె పేరు తులసి కన్నా మరి ఇంకా ఆమె పవిత్రమైన తులసి అని పిలిచే కన్నా గంజాయి మొక్క అని పిలిస్తే బాగుంటుందేమోగా. నిజమే కదా. మంచి అని ముసుకేసుకొని వచ్చి ఎందుకు ప్రజలను మోసం చేసేది. నేను కూడా ఆ వీడియోలు చాలా చూసిన. పాపం బాగానే చెబుతుంది నిజాన్ని బట్టకొచ్చాను. మళ్ళీ దాన్ని క్లిప్పుల రూపంలో చూపించింది. మరి ఇంకా మాలాంటి వాళ్ళు ఎంతమంది మోసపోయారు. మాట్లాడేవాళ్ళు యూట్యూబ్లో ఎవరు మాట్లాడినా నిజం ఉంటేనే మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడకూడదు. న్యూస్ల కోసమైనా కానీ దేనికోసమైనా కానీ. మరి 2 చర్చలు పెట్టుకొని హిందూ అని ముసుగేసుకొని తులసి అని పేరు పెట్టుకొని ఎవరిని మోసం చేయడానికి వచ్చిందామా. నెక్స్ట్ అయితే ఈ ప్రెజెంట్ రావణ ఏదవుతున్నారో రావణ అకౌంట్ ని ఆల్రెడీ సీజ్ చేసింది. దాని గురించి ఏం చెప్తారు? అకౌంట్ సీజ్ చేయడం జరిగింది. ఎవరేమా రావణ ఉన్నాడు కదా, ఆయన అకౌంట్ ని గవర్నమెంట్ సీజ్ చేసింది. సీజ్ చేయక ఏం చేస్తారు? ఒక్క అమ్మాయా 2 అమ్మాయిలా ఎన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి ఆ దొంగ మహోడి. మళ్ళీ ఆయన న్యాయం కోసం నీతి కోసం నేను ప్రశ్నించేవాడని వచ్చాయి. ఆయన కోసం ఇక మొన్న ఎవరో ఒక అబ్బాయి వచ్చి కొట్లాడింది ఆమెనా అట్టడి కోసం ఇప్పుడు కొట్లాడాయి వచ్చి వీడియోలు కానొస్తున్నాయిగా. ఎంతమంది అమ్మాయిలు జీవితాలు నాశనం చేసిండు. వాడు బయటపడ్డాక ఎంతోమంది బయటకు వచ్చి చెబుతారు. ఇప్పుడు సిగ్గుండాలి అట్టాటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి. కరెక్ట్ కాదనే కదా చెప్పేది. 5 ఏళ్ళతో అన్నం తినేవాడు ఎవడైనా ప్రతి వాడు వీడియోలు చూడాలి, అన్ని చూడాలి, ఏం మాట్లాడేది చూడాలా. చూసి ప్రజలకు ఏమైనా మంచి అందియాలంటే అందియాలి. కానీ అట్టాటోడికి సపోర్ట్ చేస్తే దేశాన్ని 2 ముక్కలు చేయడాడు మనల్నే తాకట పెడతాడు లాస్ట్కి. అయితే బొట్టు పెట్టుకొని హిందూ ముస్లిం లోపల తులసి చంద్ అని చెప్పి హిందూ పేరు పెట్టుకొని హిందువుల పైన వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అట్టాటి వాళ్ళు ఉన్నారు అర్థగా మన దేశంలో. మన 2 రాష్ట్రాలలో ఉన్నారనమాట. నేను హిందూని ముస్లింని అని చెప్పి ఇప్పుడు హిందువులల్లో ఉన్నారు కొంతమంది, ముస్లింలలో ఉన్నారు కొంతమంది, క్రిస్టియన్లలో ఉన్నారు కొంతమంది. అట్టాటి తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వాళ్ళు అట్టాటి వాళ్ళు మాటలు పట్టించుకొని కొట్టుకోవద్దని చెబుతాను. నేను అదే మాట్లాడేది. అందుకని అందరూ అన్నలదమ్ములాగా ఉండే వాళ్ళని ఎడదీసే వాళ్ళు ఎట్టాటి వాళ్ళే. ఎట్టాటి వాళ్ళ మాటలు నమ్మేగా మన 2 రాష్ట్రాల మధ్య చిచ్చులు నడిచేది, గొడవలు నడిచేది. అందుకని అట్టాటి వాళ్ళ మాటలు నమ్మి యువత పాడైపోవద్దని చెప్పేది. అందుకేగా నేను నెక్స్ట్ సపోర్ట్ చేస్తా ఆధారాలు దొరికాయి. అలానే తులసి చంద్ కూడా సపోర్ట్ చేసింది. ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో మొన్న నైట్ వరకు ఆ వీడియో యూట్యూబ్ లో పబ్లిక్ లో పెట్టుకుని తర్వాత డిలీట్ చేసింది. ఆమె డిలీట్ చేసిన తన్నర మరి పడేసి అందుకని డిలీట్ చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా దాన్ని మళ్ళీ తీసుకురావడమే జరుగుతుంది. మళ్ళీ ఏదైతే డిలీట్ చేస్తే దాన్ని మళ్ళీ రిఫైన్ చేస్తుంది. సో అది తీసుకొస్తే మాత్రం ఏమైనా కూడా వేసే అవకాశం ఉంది. ఏమైనా కూడా వేసే అవకాశం ఉంది. ఎవరైతే దొంగలు ఉన్నారో ముందు మంచి ముసుగేసుకొని వచ్చి మంచి వాళ్ళని నటించి పత్తిత్తులు నటించే వాళ్ళందరూ బయటపడుతున్నారు. వాళ్ళ కోసం మనం కొట్టుకొని సావద్దు దయచేసి. మనమంతా ఒకటి కావాలి. హిందూ అని ఒకళ్ళ పేరు పెట్టుకొని, ముస్లిం అని ఒకళ్ళ పేరు పెట్టుకొని, క్రిస్టియన్ అని ఒకళ్ళ పేరు పెట్టుకొని వచ్చి మనల్ని కొట్టుకొని సావాలని చూస్తున్నారు. అట్టాటి వాళ్ళని మనం అందరం కలిసి వాళ్ళని తన్ని తరవాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ రావణ్ణి లోపలేయగానే వెంటనే ఒక 20 వీడియోలు వదిలేండి ప్రకాష్ రాజ్. అయితే ఎప్పుడైతే ఆయన ఎన్ఐ తీసుకెళ్ళిందో సైలెంట్ అయిపోయింది. ఎందుకు ఏమైంది? ఇప్పుడు అన్నట్టు ఏమన్నా పుడి పుట్టిందా? ప్రకాష్ రాజ్కి ఏం పుట్టింది? వాడికి ఇప్పుడు లేడా? చచ్చిపోయిందా? చచ్చిండా బతికిండా? వాడిని అందరిని లేపాలి సోషల్ మీడియా తలుచుకొని. అంటే ఆయన కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది సెంట్రల్ గవర్నమెంట్ అని భయపడుతున్నాడు. ఎవరిని వాడిని ఇప్పుడు ఆయన యాడికి పోయినా కూడా ప్రకాష్ రాజ్ అన్న తప్పదు. ఆయనకు కూడా జైలు శిక్ష తప్పదు. ఎందుకంటే సినిమాలలో ఏళ్ళ రోజులు వేసి అలవాటు అయిపోయింది. అందుకే రియల్ కూడా అదే చేస్తాడు. నెక్స్ట్ జర్నలిస్ట్ కదమ్మా. జర్నలిస్ట్ అంటే నిజం మాట్లాడాలి, మంచి చెడు అనేది పేద ప్రజలకు చూపించాలి. అది చేయకుండా ఇలా ఎందుకు చేస్తుంది? జర్నలిస్టులలో అందరు మంచి వాళ్ళు ఉండరు, కొంతమంది ఉంటారుగా. ప్రతి ఒక్క దాంట్లో కొంతమంది ఉంటారు. అందుట్లో ఆమె మంచి అని ముసుకేసుకునేగా ఈ పని చేసింది. మరి కృష్ణని పూజ చేసామా మరి దాంట్లో ఉండాలిగా. ఉండకుండా మళ్ళీ తులసి అని ఎందుకు పేరు పెట్టుకుంది? ఎవరిని కలబెట్టియాలని? క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, హిందువుల్ని కలబెట్టియాలనే కదా వచ్చింది. ఆ ముసుకేసుకొని వచ్చింది. దానికోసమే అది సబ్సిడీల కోసం. అదే నాకు ఆ మాట అనరాదులే కానీ వాళ్ళ కోసమే ఫేమస్ కావటానికి. ఇప్పుడు ఆ ముసుకేసుకొని వచ్చింది ఎవరు కూడు తినటానికి? అందరు చేస్తేనే కదా, అందరు చూస్తేనే కదా, అందరు కూడు తింటేనే కదా అది పెద్ద అయ్యేది. అందుకని అట్టాటి వాళ్ళకి సిగ్గు ఉండాలంటే వాళ్ళని కూడా అనుభవాలు కొట్టాలన్నమాట ప్రతి వాళ్ళు. 30% మంది కదా, 50% మంది కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మాయకి ఎక్కువ అలవాటు పడ్డారు కదా. మాయకి ఎక్కువ అలవాటు పడలే. అందుకని మాయలోంచి బయటికి రావాలంటే టైం పట్టుద్ది. జీవితం మొత్తం సంకనాకపోతే కానీ బయటికి రారు. నెక్స్ట్ రావణ అకౌంట్ లోపల ఏదైతే అమౌంట్ ఫండింగ్ చేశారు చాలా మంది బయట నుంచి డబ్బులు వేయడం జరిగింది. అందులోని ప్రకాష్ రాజ్ కూడా ఒక అకౌంట్ ఉందని చెప్తున్నారు.
మరి ప్రకాశ్ రాజ్ కూడా ఆయనకి డబ్బులు ఇవ్వడం జరిగింది. వేయొచ్చు కూడా చెప్పలేము మరి దాంట్లో ఆయన కూడా బాగా ఉండేము ఉండబట్టే మనం మాట్లాడిండు ఆయన సంఖన ఆకుంటా ఒకటే ప్రశ్నారావుడు అనుకుంటా లేకపోతే ఎందుకు మాట్లాడతారు ఎవరు మాట్లాడింది. అయితే ఈ తులసి చంద్రకుని ఈ రావణ్కి వీళ్ళందరికీ మెయిన్ హెడ్ ప్రకాష్ రాజ్ అంటున్నారు. ముందు ఆయనే తీసుకెళ్ళాలి. బాగానే ఒక 6 డజన్ మంది దాకా రాలి బాబా 6 డజన్ దొంగలాగా 6 డజన్ మంది ఉన్నారు. 6 డజన్ మందిని వరసని ఏరాలన్నమాట. నెక్స్ట్ ఆయన ఒక్కడేనా ఇలాంటి వాళ్ళ కోసం నేను ఒక్కదాన్ని చెప్తే సరిపోదు, అందరు చెప్పాలా. అందరు చేతుల్లో సెల్లులు ఉండి అందరు ఛానళ్ళు చూస్తున్నారు, అందరు ఫాలో అవుతున్నారు కదా. అందరు కలిసి అప్పుడు ఎవరు ఆయన ఒక ఆయన ఉండుగా ఎవరు ఆయన మన హిందూ దేవులను తిట్టిన ఆయన అన్వేష్ అనుభవాలు కొట్టినట్టు వీళ్ళని కూడా కొట్టాలట. అదే కదా న్యాయం. అటు జరిగితే పోతారు అనమాట అడ్రస్ లేకుండా. ఇప్పుడు యువత మొన్న నమ్మే నాగబడత కూడా యువతేగా ఒరే నాయన నీ మీకోసమేరా నేను మాట్లాడేదని చెప్పినా వినకుండా అసలు లేచిపోయిన దాకా మాట్లాడిండుగా. ఏమన్నా ఉందా ఉపయోగం? యువత దేనికోసం చదువుకుంది, దేనికోసం మీరు కష్టపడేది దేనికోసం, వచ్చింది దేనికోసం? మీ జీవితాలు సంకనాకపోతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని జెండాలు పట్టుకొని మీ జీవితాలు నాశనం చేసుకోకాకరని చెబుతుంటే ఒకటి చదువుతుంటే ఇంకోటి ఎగబాగుతుంది. ఏం చెబుతూ అట్ట యువతకు ఏం చెప్పాలా? నేర్చుకోరయ్యా. మిమ్మల్ని గన్నోళ్ళకి మీరు బాధ్యతగా ఉండండి. మీరు పుట్టినందుకు మీ బ్రతుకు మీరు బాధ్యతగా ఉండండి అని చెబుతున్నా. వినాలి కదా. వినకుండా ఆయనకు చేయి కొట్ట ఈయనకు చేయి కొట్ట కొడితే మీ జీవితమే సంకనాగిపోయేది.